ఓకే, నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యొక్క అఫీషియల్ మార్క్ టెస్ట్ అనేటువంటి సాల్వ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఇది లాస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు. రీజనింగ్ సంబంధించి 86 నుంచి 100 ప్రశ్నలు సాల్వ్ చేసేస్తాం. దీంతో టోటల్ మార్క్ టెస్ట్ అంతా కూడా సాల్వ్ చేసిన వాళ్ళు మొత్తం. సో ముందు వీడియో చూడకుండా ఒకసారి వెళ్ళి చూడండి. సో వీడియో నెంబర్ 1, 2 అనేటువంటిది మీకు ఈ యొక్క జీకే ఉంటాయి. తర్వాత 3, 4 అనేటువంటిది మ్యాథ్స్ ఉంటాయి. తర్వాత 5వ వీడియోలో రీజనింగ్ పార్ట్ 1 ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ పార్ట్ 2 రీజనింగ్ ఈ వీడియోలో చూస్తాం. సో దీంతో టోటల్ మార్క్ టెస్ట్ అయిపోతుంది. సో దీంతో మీకు చాలా రకాల మోడల్స్ మీకు చెప్పడం జరిగింది కాబట్టి సో ఇలాంటి మోడల్స్ మీకు మళ్ళీ వచ్చేటువంటి ఎగ్జామ్లో కూడా రిపీట్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉండొచ్చు. సో మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ జీకే క్వశ్చన్స్ చేంజ్ అవ్వచ్చు, కానీ మీకు మ్యాథ్స్ రీజనింగ్ సో ఇలాంటి మోడల్స్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్. సో మరి ఈ ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏమని ఇచ్చాడు, సెకండ్ టర్మ్ అనేటువంటిది ఫస్ట్ టర్మ్కి ఏ విధంగా రిలేట్ అయిందో అదేవిధంగా థర్డ్ టర్మ్కి రిలేట్ అయ్యేటువంటి ఫోర్త్ టర్మ్ ఏంటి అనేటువంటిది అడుగుతున్నాడు. సో నేను చెప్పాను ముందుగానే మీకు చెప్పడం జరిగింది ఏంటి, మనకు ఆల్ఫా బేస్ అనేటువంటిది కంపల్సరీగా ఎగ్జామ్ వెళ్ళినట్టు రాసుకోవాలని లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. సో ఎలా రాసుకోవాలనేటువంటిది కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో మనకు ఆల్ఫాబెట్స్ రాసుకోవడంలోనే మనకు ఉన్న ఆన్సర్ అంతా ఉంటుంది. నేను చెప్పాను 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి ఆల్ఫాబెట్స్ మీద అనేటువంటిది. సో ఎలా రాసుకోవాలని చెప్పాను నేను, ఏ నుంచి ఎం వరకు. సో మనము ఎలా చెప్పానంటే ఏ నుంచి ఎం వరకు రాసుకోండి, తర్వాత ఎం నుంచి మళ్ళీ రివర్స్ రాసుకోవాలని చెప్పాను. ABCD EFGH IJKLM, తర్వాత NOP QRST UV WXYZ. సో ఇలా రాసుకోవాలని చెప్పాను. ఇక ఇలా రాసుకుంటేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది, లేదంటే రాదు. ఇలా రాసుకున్నప్పుడు మీకు ఎంత హార్డ్ ఇచ్చా కూడా సరేలే వాడు ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్లో ఈజీగా మనం చేసేయచ్చు. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇది JLNP ఉంది, తర్వాత OLIF ఉంది. ఇప్పుడు చూడండి JL ఉంది. సో JL తర్వాత NP, ఇక్కడ చూసుకోండి J తర్వాత గ్యాప్ వచ్చింది, ఒక గ్యాప్ వచ్చి L ఉంది, అంటే J+2 ఉంది. తర్వాత L+2 వచ్చేసి N ఉంది, తర్వాత N+2 వచ్చేసి P ఉంది. చూడొచ్చు, J మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చిన తర్వాత L వచ్చింది, తర్వాత ఒక గ్యాప్ ఇచ్చిన తర్వాత N వచ్చింది, తర్వాత ఒక గ్యాప్ ఇచ్చిన తర్వాత P అయితే వచ్చింది. సో కదా, అదేవిధంగా ఉంది JLNP అనేటువంటిది +2 టర్మ్స్గా యాడ్ అయ్యి వచ్చాయి. సో ఈ విధంగా ఉంది. మరి ఇప్పుడు OLIF ఎలా ఉందనేది చూద్దాం. చూడండి, ఓకి వచ్చేసి ఆపోజిట్లో L ఉంది. సో ఆపోజిట్లో కాదు, మనం దీన్ని రివర్స్ వెళ్ళాలి. సో ఇప్పుడు ఓకే ఆపోజిట్లో L ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకి చూడండి NML. సో NML అంటే O+3 అని చెప్పుకోవచ్చు. 2 గ్యాప్ అంటే దీన్ని స్ట్రైట్గా రాసుకుంటే LMNOగా ఒకసారి రాసుకున్నట్టయితే ఇప్పుడు O ఇక్కడ ఉంది, L ఇక్కడ ఉంది. సో OL మధ్యలో ఏంటి 2 నెంబర్ల డిఫరెన్స్ ఉన్నాయి, అంటే రివర్స్ వెళ్తున్నాడు, ఇప్పుడు రివర్స్ ప్యాటర్న్లో వెళ్తున్నాడు. సో O-3 వచ్చేసి మనకి ఏమవుతుంది, L అవుతుంది. అదంతే కదా. సో అలా మళ్ళీ ఏంటి, L తర్వాత 2 ఆల్ఫాబెట్స్ వదిలిపెడితే ఏమవుతుంది, I వస్తుందా. కాబట్టి ఇక్కడ I ఇచ్చాడు వాడు కూడా. సో I ఉంది. తర్వాత I తర్వాత 2 ఆల్ఫాబెట్స్ వదిలిపెడితే మళ్ళీ ఏం రావాలి, F రావాలి. క్వశ్చన్లో కూడా F ఇచ్చాడు. సో ఏం చేశాడు, ఒకటేమో ముందుకెళ్ళాడు, అంటే ఒకటేమో 1 గ్యాప్తో ముందుకెళ్ళాడు. ఇంక సెకండ్ టర్మ్స్ ఏమో దానికి ఏం చేశాడు, రివర్స్ వెళ్ళాడు, 2 గ్యాప్తో రివర్స్ వెళ్ళాడు. ఇక్కడేమో ఒక గ్యాపే తీసుకోండి మధ్యలో JKL, ఒక ఆల్ఫాబెట్ మిస్ చేశాడు. ఇక్కడ రివర్స్ వెళ్తూ 2 ఆల్ఫాబెట్లు మనకు వదిలేసుకుంటూ వెళ్ళాడు. సో ఇది ప్యాటర్న్. సో ఇప్పుడు నెక్స్ట్ SUWY, ఇది ఏ ప్యాటర్న్ ఉందనేటువంటి చూడాలి. ఇప్పుడు ఎస్ అనేది ఇక్కడ ఉంది, U ఒకటి వదిలిపెడితే U, తర్వాత V ఒకటి వదిలిపెడితే W నుంచి X ఒకటి వదిలిపెడితే Y. సో ఇదే ప్యాటర్న్ ఉందా, SUWY. ఇక్కడ ఏదైతే మనకు ఇది సో ఇది సో ఇది ఇక్కడ 1 గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ 2 గ్యాప్ కదా, కాబట్టి ఇక్కడ కూడా ఏం రావాలి, ఇక్కడ వచ్చే టర్మ్స్ కూడా 2 గ్యాప్ ఉండాలి. అలా కింది వాటిలో ఏ ఆప్షన్ సరిపోతుందో మనం చూసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ X నుంచి స్టార్ట్ చేశాడు. ఏం చేయాలి, రివర్స్ వెళ్ళాలి మనం. ఇక్కడ చూడండి X ఉంది, Xలో నుంచి రెండు మధ్యలో వదిలిపెడితే ఏమవుతుంది, U కదా. సో U ఉంది ఇక్కడ. సో ఇది ఓకే అయింది. తర్వాత U తర్వాత 2 గ్యాప్లు వదిలిపెట్టేస్తే మళ్ళీ ఏంటి, R రావాలి. సో R వచ్చింది. తర్వాత 2 గ్యాప్లు వదిలేయాలి, మళ్ళీ ఏం రావాలి, O రావాలి. కాబట్టి XURO అనేటువంటిది ఇక్కడ సరిపోయింది మనకు, అంటే సేమ్ ప్యాటర్న్ ఫాలో అయింది. ఇక్కడ ఏ విధంగా 2 గ్యాప్స్ వచ్చాయో బ్యాక్ వెళ్ళినప్పుడు అదేవిధంగానే 2 గ్యాప్స్ వదిలేసి ఆల్ఫాబెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి XURO అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇదే మన కరెక్ట్ అంటే సమాధానం. ఇంకా మిగిలినటువంటి పరిశీలించాల్సిన అవసరం అయితే లేదు. పరిశీలించినా కూడా ఏవి కూడా మ్యాచ్ అవ్వవు. చూడండి RPUV ఉంది, సో R ఉంది. ఇక్కడ ఒక టర్మే RPUV అంటే ఒక టర్మే ఉంది, ఒకటే మిస్ చేశాడు, కానీ మనకు 2 మిస్ అవ్వాలి. కాబట్టి ఇక్కడే తప్పని తెలిసిపోయింది. తర్వాత TSTU, టీ ఇక్కడ ఉంది, టీ తర్వాత నెక్స్ట్ టర్మే ఎస్ ఉంది బ్యాక్ వెళ్ళినప్పుడు. సో ఇది కూడా తప్పే.
తర్వాత టీఆర్ అన్నప్పుడు కూడా ఒక టర్మే వదిలాడు, టీఆర్ మధ్యలో ఒక టర్మే వదిలాడు, ఎన్నిగా వదలాలి మనకు 2 టర్మ్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు 2 టర్మ్స్ రిమూవ్ చేసుకోవాలి. సో కాబట్టి ఈ 3 కూడా ఇంకా ఆప్షన్స్ తప్పే, అలా వెరిఫై చేసుకున్నా ఓకే. ఫస్ట్ ఆప్షనే మనకు కరెక్ట్ ఫాలో ప్యాటర్న్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అలాగే వచ్చాయి. సో అర్థమైందా? నెక్స్ట్ గురించి చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి మనకేంటి రిలేషన్షిప్ క్వశ్చన్నే డైరెక్ట్గా ఇవ్వకోకుండా వాడు సో ప్లస్ అంటే ఒక సింబల్ అని, మైనస్ అంటే ఒకటని, తర్వాత ఇంటూ అంటే ఒకటని, డివైడ్ బై అంటే ఒకటని ఇచ్చాడు. సో మనకి ఏంటి ఏ ప్లస్ అంటే ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి, అంటే ప్లస్ సింబల్ మీనింగ్ ఏంటి, ప్లస్ అంటే ఏంటి బ్రదర్. నెక్స్ట్ వచ్చేసి మైనస్ అంటే ఏంటి సిస్టర్, మైనస్ ఇస్ ద సిస్టర్ అని ఇచ్చాడు. ఏ మైనస్ బి అంటే ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి అని, అంటే మైనస్ సిస్టర్. తర్వాత ఏ ఇంటూ బి అంటే ఏంటి ఫాదర్, ఇంటూ అంటే ఏంటి ఫాదర్, అంతే కదా. ఏ ఇంటూ బి అంటే ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అన్నాడు కాబట్టి ఫాదర్. తర్వాత ఏ డివైడెడ్ బై బి అంటే ఇక్కడ డివైడెడ్ బై అంటే ఏంటి అర్థము మదర్, ఏ డివైడెడ్ బై బి అంటే ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అని అర్థం. సో అలా దీని ప్రకారం మనము దీన్ని ఫాలో చేసుకొని ఇక్కడ పీక్యూఆర్ఎస్ టర్మ్స్లో ఇచ్చాడు. దీని ప్రకారము కింద ఈక్వేషన్లో దేన్ని సాల్వ్ చేస్తే మనకు పి వస్తుంది అనేది క్వశ్చన్. కింది వాటిలో దేన్ని సాల్వ్ చేస్తే పి ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ క్యూ అనేటువంటి టర్మ్ వస్తుంది అనేది చూడాలి. సో దీనికి ఏం చేయాలి, మనం డైరెక్ట్ ఆన్సర్ చేయడానికి లేదు, ప్రతి ఆప్షన్ కూడా పరిశీలించే తప్పదు, షార్ట్ కట్ కానీ టెక్నిక్స్ కానీ ఏమి ఉండవు. సో అర్థమైందా? సో మనకు ఇక్కడ టెక్నిక్ అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లో చేసేయచ్చు. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏం కావాలి, పి ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ క్యూ అన్నాడు. పి ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ క్యూ అంటే పి అంటే ఎవరు ఇక్కడ గ్రాండ్ మదర్ అవుతుంది అంటే ఇక్కడ ఏమవ్వాలి, మైనస్ అంటే ఇక్కడ ఈమె పి అనే వ్యక్తి ఏమవ్వాలి ఆడవాళ్ళు అవ్వాలి. సో ఏం కావాలి ఆడవాళ్ళు అవ్వాలంటే ఏంటి మనకు ఆడవాళ్ళు అవ్వాలి కదా. సో పి అనే వ్యక్తి ఆడవాళ్ళు అవ్వాలంటే మనకి ఏమవ్వాలి, ఒకటి ఏదో మనకు ఆడవాళ్ళు ఇక్కడ ఏమేమి సింబల్స్ ఉన్నాయి, ఆడవాళ్ళకి సంబంధించి సిస్టర్ అంటే కూడా ఆడవాళ్ళే కదా. తర్వాత మదర్ అన్న కూడా ఆడవాళ్ళే, అంటే మైనస్ కానీ డివైడ్ బై కానీ ఉండాలి. సో మనకు ఆప్షన్స్లు ఇచ్చిన దాంతో పీకి ఓకి మధ్యలో ఏమున్నాయి, పి తర్వాత మనకేంటి డివైడ్ బై ఉన్నటువంటిది ఇక్కడ మాత్రం ఆప్షన్ 2లో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇదే ఆన్సర్ అని పెట్టేసుకోవచ్చు, మనకు ఆన్సర్ ఇదే అవుతుంది. కాబట్టి ఒకసారి డౌట్ లేకుండా మళ్ళీ దాన్ని పరిశీలించుకుంటే బెటర్. సో ఇప్పుడు మనకైతే దీని ప్రకారం ఒకవేళ 2 డివైడ్ బై ఉంటే ఆ 2 కూడా పరిశీలించుకోవాల్సి వస్తుంటుంది. సో అలా లేకుండా మీరు ప్రతి ఆప్షన్ సాల్వ్ చేద్దామన్నా ఓకే. సో నేనైతే ప్రతి ఆప్షన్ కూడా సాల్వ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆప్షన్ సాల్వ్ చేస్తాను, తర్వాత సెకండ్ ఆప్షన్ సాల్వ్ చేస్తాను, ఇంతటితో స్టాప్ చేస్తాను, ఎందుకంటే 2నే ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి మనకు. సో ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. సో ఆర్ మైనస్ పి అంటే ఏంటి అర్థము, ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి అని అర్థం. ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి అని, ఆర్ మైనస్ పి అంటే ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి అంటే ఇక్కడ ఆర్ ఏంటి మైనస్, సిస్టర్ అంటే మైనస్ కదా, ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి. ఇక్కడ ప్లస్ అంటే మేల్ అని, మైనస్ అంటే ఫీమేల్ అని అర్థం. సో అది నేను మైనస్ ప్లస్ రాసుకుంటుంటాను. చూడండి, ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి అంటే పి యొక్క సిస్టర్ ఆర్ అనే వ్యక్తి ఎవరు లేడీ. తర్వాత పి స్టార్ ఓ, పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్, పి స్టార్ ఓ అంటే పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అంటున్నాడు. పి అనే వ్యక్తి ఓ యొక్క ఫాదర్ అంట, అంటే ఇతనికంటే ఇతను చిన్నతరం, అంటే ఇతని వారసుడే కదా. సో ఇక్కడ ఏంటి ఓ, పి ఈజ్ ద ఫాదర్ అంటే ఇక్కడ ఏంటి ప్లస్ మేల్, మన మేల్ వస్తున్నాడు. ఇక్కడ పి వాల్యూ ఏమవుతుంది మేల్ అవుతుంది. అంటే అక్కడ ఏంటి పి అనేటువంటి వ్యక్తి గ్రాండ్ మదర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫీమేల్ అవ్వాలి క్వశ్చన్ ప్రకారం. ఇక్కడ మేల్ అనేటువంటిది చూపిస్తుంది దీని ప్రకారం వెళ్తే, కాబట్టి ఇక్కడికే స్టాప్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఓనే వస్తుంది, ఇక్కడ కూడా ఫాదర్ ఆఫ్ ఓనే వస్తుంది, ఎందుకంటే స్టార్ అంటే ఫాదర్ కదా. కాబట్టి పి అనే వ్యక్తి ఇక్కడ అన్ని చోట్ల కూడా మగ వ్యక్తి అవుతున్నాడు, కానీ ఇక్కడ 2 ఆప్షన్ మాత్రమే మనకు ఆడవ్యక్తి అవుతారు, కాబట్టి గ్రాండ్ మదర్ అంటే ఆడవ్యక్తే కదా. సో కాబట్టి మనకు డైరెక్ట్గా 2 ఆప్షన్ అనేటువంటిది మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఒకసారి ఆ ఈక్వేషన్ కూడా మనం ఎలా రాసుకోవాలంటే నేను చెప్తాను చూడండి. ఆర్ మైనస్ పి అంటే ఇప్పుడు చెప్పుకున్నట్టు ఆర్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ పి, ఇంకా మనకి పి యొక్క అంటే మేల్ ఫీమేల్ అని డిక్లేర్ అవ్వలేదు ఇక్కడికి. నెక్స్ట్ పి డివైడెడ్ బై ఓ, అంటే పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఓ అని, అంటే పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఓ యొక్క మదర్ అంటే, సో ఈమె ఇక్కడ ఓ ఉన్నాడు అనుకోండి, అంటే ఓ అనే వ్యక్తి ఒక మగ వ్యక్తి అయి ఉండొచ్చు, ఆడవ్యక్తి అయి ఉండొచ్చు, ఇంకా మనకు క్లారిటీ లేదు. పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఓ అంటే
ఈ మదర్ అంటే మైనస్, పీ ఇస్ ద మదర్ ఆఫ్ ఓ యొక్క మదర్. సో ఇక్కడ ఎప్పుడైనా సరే మనము మనకంటే పై వాళ్ళని తీసుకుంటున్నప్పుడు పైకి వేసేసుకుంటాను డయాగ్రాము. మనకంటే చిన్నతరం వాళ్ళు అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళని కింద వేసుకుంటున్నాండి అంతే. సో మనల్ని బేస్ తీసుకొని మనకంటే పెద్దవాళ్ళని పైన, మనకంటే చిన్న వాళ్ళని కింద వేసుకోవాలంతే. ఇప్పుడు ఓ అనే వ్యక్తి పి యొక్క మదర్ అయినప్పుడు అంటే ఆమెకు పుట్టిన పిల్లలు ఏమవుతారు, వాళ్ళ తర్వాత వచ్చేసారు కాబట్టి వీళ్ళకంటే చిన్నవాళ్ళు కాబట్టి కిందకి వేసేసుకుంటున్నాను. సో అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఓ ప్లస్ ఎస్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఓ ప్లస్ ఎస్ అంటే ఏదైనా అర్థము, ఓ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. అంటే ఓ అనే వ్యక్తి ఎస్ యొక్క బ్రదర్. అంటే వీళ్ళిద్దరు ఒకే బ్రదర్, అంటే ఒకే జనరేషన్ చెందిన వాళ్ళే కదా. ఓ ఈజ్ ద బ్రదర్ అంటే బ్రదర్ అంటున్నాడు. ఓ అనే వ్యక్తి బ్రదర్ అంటే ఏంటి, మగ వ్యక్తి కదా. ప్లస్ ఓ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. ఎస్ అనే వ్యక్తి యొక్క మేల్ ఫీమేల్ మనకి ఇంకా డిక్లేర్ అవ్వలేదు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఓను ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ స్టార్ క్యూ అంటే ఎస్ ఈజ్ ద మదర్ ఆఫ్. సో ఎస్ స్టార్ క్యూ అంటే మనకు ఎస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. అంటే ఎస్ అనేటువంటి ఫాదర్ అంటే ఏంటి, ప్లస్సే కదా. ఫాదర్ ఆఫ్ క్యూ యొక్క ఫాదర్ అవుతున్నాడు. అప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈముంది, ఇక్కడ అమ్మ ఉంది. ఈ అమ్మకు ఇద్దరు పిల్లలు పుట్టినారు. వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఏమవుతారు, మన వాళ్ళే కదా అయ్యేది. అప్పుడు క్యూకి ఏమవుతుంది, పి అనే వ్యక్తి గ్రాండ్ మదర్ కదా. సో మనకి ఏమవుతుంది, గ్రాండ్ మదర్ అంటే నానమ్మనే కదా అయ్యేది ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళిద్దరు అన్నదమ్ములు. సో ఇక్కడ నానమ్మే కదా, వీళ్ళిద్దరు అమ్మాయి ఎవరు, పీనే కదా. సో అప్పుడు క్యూకి ఎస్ పుట్టినటువంటి పిల్లవాడు క్యూ. మరి క్యూ ఏమవుతాడు, మరి పీకి మరి పి అనేటువంటి వ్యక్తి క్యూకి ఏమవుతుందంటే గ్రాండ్ మదర్ కదా అయ్యేది. సో కాబట్టి ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. సో మనకు ఆప్షన్స్ ప్రకారమే డైరెక్ట్ పెట్టేయచ్చు ఇలా ఇచ్చినప్పుడు. ఒకేలా రెండు డివైడబుల్ ఉంటే అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాలి. కానీ సో ఇక్కడ మేలు ఫీమేల్ ఎవరు అవుతారంటుంటుంది దాన్ని బట్టి అయినా కూడా ఈజీగా చేసేయచ్చు. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకు మీరు రాసుకున్నప్పుడు మేలు ఫీమేల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మేల్ బదులు ఫీమేల్ రాసుకున్నా కూడా ఆన్సర్ తప్పు వస్తుంది. అలాగే వాటి మధ్య రిలేషన్ అనేటువంటిది కూడా చూసుకోవాలి. దీని ప్రకారం ఏమైంది, ఇక్కడ క్యూ ఎస్ యొక్క కొడుకు లేదా కూతురు. ఇక్కడ క్యూ అనే వ్యక్తి మళ్ళీ జెండర్ డిక్లేర్ చేయలేదు. ఇక్కడ ప్రెస్ అంటే మగ వ్యక్తి ఉండొచ్చు, ఆడ వ్యక్తి ఉండొచ్చు పుట్టిన వాళ్ళు, ఇంకా మనకు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మగ వ్యక్తి ఉన్నా కూడా ఎస్కి, మగ పిల్లడు పుట్టినా ఆడపిల్లడు పుట్టినా కూడా, ఆడపాప పుట్టినా కూడా పీకి ఏమవుతారు, పీ ఏమవుతుంది, వాళ్ళకు ఇద్దరికి కూడా గ్రాండ్ మదర్ అవుతుంది. సో నానమ్మే అవుతుంది కదా. సో కాబట్టి మగ వ్యక్తి అయినా సో మనకి ఇంకా అక్కడ అవసరం లేదు, మనకి అక్కడితోనే స్టాప్ అయింది క్వశ్చన్. కాబట్టి ఇంకా ఆ యొక్క జెండర్తో, ఇక్కడ క్యూ యొక్క జెండర్తో అవసరం లేదు మనకు. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ చూడండి. సో ఇది కూడా చాలా సింపుల్ బిట్టే. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూద్దాం. ఇఫ్ 69/23 = 1. సో దీన్ని సాల్వ్ చేస్తే 1 రావాలంట. సో దీన్ని సాల్వ్ చేస్తే 1 ఎప్పుడు వస్తుంది చూడండి, 23, 69 మధ్య ఏదో రిలేషన్ కనిపిస్తుంది మనకు. దీని యొక్క ఫ్యాక్టర్ అంటే 23 యొక్క ఫ్యాక్టర్ 69 అంటే తెలుస్తుంది. ఇక్కడ 2 ఉంది. సో కాబట్టి మనకి ఇక్కడ స్లాష్ అంటే ఇంటూ ప్లస్ మైనస్ డివైడ్ బై ఏదో ఒకటి వస్తుంది. @ అన్న కూడా ఒకటి సింబల్ వస్తుంది. నేను ఇప్పుడు దీన్ని ఏం రాస్తానంటే 69 డివైడెడ్ బై 23 తర్వాత -1 రాస్తాను, -2 రాస్తాను. సో ఇప్పుడు దీని యొక్క స్లాష్ ప్లేస్లో నేను వచ్చేసి ఏం రాస్తున్నానంటే డివైడెడ్ బై రాస్తున్నాను. అంటే 69 డివైడెడ్ బై 23 అంటే ఏమవుతుంది, 69/23 కదా. ఇక్కడ @ ప్లేస్లో మైనస్ రాస్తున్నాను. సో ఎందుకు మైనస్ రాస్తున్నాను అంటే 23 ఒకటి 23 మూల అంటే 3 - 2. ఇప్పుడు 3, 2 ఒకటి ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉందంటే 3లో నుంచి మైనస్ చేస్తేనే కదా 2 వచ్చేది. కాబట్టి మైనస్ సింబల్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ స్టెప్లో కాకుండా నెక్స్ట్ స్టెప్లో అయినా మీరు మైనస్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి, స్లాష్ అంటే డివైడెడ్ బై అని అర్థము, @ అంటే మైనస్ అని అర్థం. సో అర్థమైందా. సో ఒకవేళ మీరు ఇక్కడ మైనస్ ఎందుకు రాస్తున్నామంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ డివైడెడ్ బై అంటే అనుకుంటున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, 69/23 ఇంకా @ అలాగే పెట్టేసుకుని 2 = 1 రాసేసుకుందాం. 23 ఒకట్ల 23 మూల 3 @ 2 = 1. ఇప్పుడు ఇక్కడ ఏది పెడితే 1 వస్తుంది, ఇంకా మైనస్ పెడితేనే కదా, 3 - 2 పెడితేనే కదా 1 వచ్చేది. కాబట్టి @ వాల్యూ ఏమవుతుంది, మైనస్ అనేటువంటిది అవుతుంది. సో అర్థమైందా. సో ఇది సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా సేమ్ ప్యాటర్నే, @ ప్లేస్లో మైనస్ డివైడ్ పెడితే ఇదే వచ్చింది అనుకోండి, మనం అనుకున్నటువంటిది కరెక్ట్ వాల్యూస్, లేదంటే తప్పు. సో ఇప్పుడు మనకు 12 @ అంటే ఏంటి, -26 స్లాష్ అంటే డివైడెడ్ బై 13. చూడండి ఇక్కడ 12 - 26/13 13 ఒకట్ల 13 12 - 2 ఎంత 10 వచ్చిందా లేదా. అంటే ఇక్కడ స్లాష్ అంటే డివైడెడ్ బై @ మైనస్ సరిపోయింది. ఇక్కడ వెరిఫై అయింది, ఇక్కడ వెరిఫై అయింది. ఇంకా లాస్ట్గా వాడు ఇచ్చిన వాల్యూ కనుక్కోవాలి. ఏమి ఇచ్చాడు,
36/3 ఇచ్చాడు క్వశ్చన్లో. 36/3 అంటే 36 స్లాష్ అంటే ఏంటండి, డివైడెడ్ బై కదా. నేను డైరెక్ట్ డివైడెడ్ బై ఇట్లా రాసేస్తాను. 3 అంటే -10. సో దీన్ని ఏం రాస్తానంటే 36/3 -10. 3 ఒకట్ల 3, 3 12 36. సో మరి 12 - 10 ఎంత అండి? 12 నుంచి 10 పోతే ఎంత? 2 కదా. కాబట్టి ఆప్షన్ 2లో ఉన్నటువంటి 2 అనేటువంటిది కరెక్ట్ అయిన సమాధానం. చాలా సింపుల్. ఇలాంటి మోడల్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. సో ఇదైతే హార్డ్ ప్రశ్న అయితే కాదు. హార్డ్ ప్రశ్నలు ఏమనేటువంటిది నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. కింద యొక్క ఫిగర్లో వాడిచ్చినటువంటి బొమ్మలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయటువంటిది అడుగుతున్నాడు. సో గమనించండి. సో ఈ క్వశ్చన్ అనేటువంటిది, ఎందుకంటే ట్రయాంగిల్ ఫిగర్ కౌంటింగ్ అనేటువంటి చాలామంది తప్పు చేస్తుంటారు. సో ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా బొమ్మ ఇచ్చాడు. ఇది ఒక రెక్టాంగిల్ అనుకోండి. సో ఇక్కడ ఫస్ట్ దీంతో ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయో చూద్దాం. ఈ చిన్న దాంతోనే ఇలాంటివి 2 ఉన్నాయి. ఇక్కడ ఒక దాంతో ఎన్ని వచ్చాయో తెలిస్తే ఇంకో 2 దాంతో కూడా అన్నీ ఉంటాయని తెలుసుకోవచ్చు. చూడండి, ఇది 1, ఇది 2 ట్రయాంగిల్, ఇది ఒక 3 ట్రయాంగిల్, ఇది ఒకటి 4 ట్రయాంగిల్. ఇక్కడ ఎన్ని 4 ట్రయాంగిల్ అయ్యాయి. తర్వాత నేను కలర్ మారుస్తాను. సో అక్కడికి 4 ట్రయాంగిల్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది. మళ్ళీ ఆ 4 చిన్న చిన్న ట్రయాంగిల్స్ 4. తర్వాత ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇదే ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఇటుకి ఎన్ని 4, ఇక్కడ ఒకటి 5, ఇక్కడ ఒకటి 6. నెక్స్ట్ మళ్ళీ ఇలా ఈ బేస్గా తీసుకొని ఇది ఒకటి 7. తర్వాత ఇది బేస్గా తీసుకొని మళ్ళీ ఇటువైపు ఒకటి. సో ఎన్ని 8 అవుతాయి. సో కేవలం ఈ యొక్క రెక్టాంగిల్లో మనకి ఎన్ని వచ్చాయి, ఇలా ఉన్నప్పుడు 8 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇది ఫిక్స్డ్ కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చినప్పుడు మనకు 8 ట్రయాంగిల్స్ వస్తాయనేది గుర్తుపెట్టుకోండి. సో అర్థమైందా? సో చూడండి, సపరేట్గా ఉన్న బొమ్మ గీస్తాను. సో ఇవి 4, 1 2 3 4. నెక్స్ట్ 5వది ఏంటంటే ఇలా ఉన్నటువంటి బొమ్మలో, ఈ బొమ్మలో సో కలర్ మారిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇలా ఉన్నటువంటి ఈ బొమ్మలో సో ఫస్ట్ దీన్ని బేస్ చేసుకుంటున్నాను. ఇది బేస్గా తీసుకొని ఇది ఒక బేస్ అనుకుంటే ఇవి 2 సైడ్లు అవుతాయి ట్రయాంగిల్కి. ఇది ఒక ట్రయాంగిల్. మళ్ళీ సేమ్ ఇదే బేస్గా తీసుకుంటే ఇవి 2 ట్రయాంగిల్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ 4, ఇక్కడ 2 వచ్చాయి 6. నెక్స్ట్ ఇంకొక బొమ్మ తీసుకుందాం. అలాగే సేమ్ అదే బొమ్మని తీసుకుందాం. సో ఇప్పుడు మనకి ఎన్ని అయ్యాయి? ఇక్కడికి 6 అయ్యాయి. నెక్స్ట్ దీనికి కలర్ మారుద్దాం. సో ఇక్కడికి 6 అయ్యాయి. సో మనం ఏమేమి తీసుకున్నాం బేస్గా? ఈ బేస్ని తీసుకున్నాం. ఈ బేస్ తీసుకొని ఈ పైకి ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇంకా ఈ బేస్ ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ బేస్గా తీసుకుందాం. ఇదంతా కలిసి ఒక బేస్గా తీసుకుందాం. తీసుకుంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఎన్ని అవుతాయి? ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ 4, ఇక్కడ 2, ఇక్కడ 2. మొత్తం ఈ యొక్క టోటల్ ఫిగర్లో ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయి. సో ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయి. సో అప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నట్టు? 8 ఉన్నాయి. తర్వాత ఈ మళ్ళీ ఈ యొక్క రెక్టాంగిల్లో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 8 ఉంటాయి. సేమ్ ఫిగర్ కదా, 8 వచ్చాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? పైన 1 2 3 4. ఎన్ని? 4. తర్వాత ఈ టోటల్ డయాగ్రామ్కి మళ్ళీ ఇక్కడ వాడు ఇచ్చిందండి టోటల్ డయాగ్రామ్కి. సో ఇలా ఇచ్చాడు, ఇలా ఉంది కదా బొమ్మ. సో ఇలా కనిపించాడు దీన్ని. సో మళ్ళీ దీంతో మళ్ళీ ఈ టోటల్ డయాగ్రామ్లో కూడా మళ్ళీ ఇంకొక మనకి 2 ట్రయాంగిల్స్ అలా ఫామ్ అవుతాయి. చూడండి, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదంతా కూడా ఒక ట్రయాంగిల్. తర్వాత ఇదొక ట్రయాంగిల్. ఇక్కడ నుంచి ఈ బేస్, ఇదంతా బేస్ తీసుకొని ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇదంతా బేస్ తీసుకొని ఇక్కడ ఒక ట్రయాంగిల్. మొత్తం 2 ట్రయాంగిల్స్ వచ్చాయా? ఇక్కడ 8, ఇక్కడ 8. సో 16 వచ్చాయి. తర్వాత ఇక్కడ పైన అన్నీ కూడా కలుపుకుంటే 1 2 3 4 వచ్చాయి. మరి ఈ టోటల్ మొత్తానికి కూడా మళ్ళీ ఈ యొక్క సేమ్ ఇక్కడ మాత్రమే మళ్ళీ ఒక 2 వచ్చాయి ఎక్స్ట్రాగా. 2 వచ్చాయి. మొత్తం ఎన్ని అవుతాయి? 8 8 16, 1 4 ఎంత అండి? 20. 20 1 2 22. మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి? ఇక్కడ 22. ఆప్షన్ 2లో ఉంటుంది 22 ట్రయాంగిల్స్ వచ్చాయి మొత్తం ఈ బొమ్మలో. సో మీరు ఫిగర్స్ సంబంధించి, కౌంటింగ్ సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితేనే ఎగ్జామ్స్లో వచ్చేదానికి సాల్వ్ చేయగలరు. సో అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక స్క్వేర్లో కానీ రెక్టాంగిల్లో కానీ మనకు 2 డయాగ్నల్స్ ఉన్నప్పుడు దాంతో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అంటే 8 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అనేది డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోండి. సో అర్థమైపోతుంది. సో చూడండి, ఇది ఒక సింబాలిక్ లాంగ్వేజ్ సంబంధించిన క్వశ్చన్. సో ఇది కూడా మనకు చాలా సింపుల్ క్వశ్చనే. సో ఏమంటే మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే కొద్దిగా క్వశ్చన్ని గమనించుకోవాల్సి ఉంటుంది అంతే. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారటువంటిది. సో ఇఫ్ ఇన్ ఏ సింబాలిక్ లాంగ్వేజ్ సెర్బై ఈజ్ ఏ కోల్ ప్లేస్
సెర్బియా అనేది కోల్డ్ ప్లేస్ అంటే ఉందంట. సో దానికి ఏం రాశారంటే ఏ కోల్డ్ ఈజ్ ప్లేస్ సెర్బియా అని రాశాడు. మరి వాటర్ ఫ్రీజెస్ టు ఐస్ హియర్ అనే దాన్ని ఫ్రీజెస్ బియర్ ఐస్ టు వాటర్ అని రాశాడు. అదే లాంగ్వేజ్లోనే వాటర్ ఫ్రీజెస్ టు ఐస్ ఇన్ సైబేరియా అని మనకు ఏ విధంగా రాయొచ్చు అంటున్నాడు. చూడండి ఇక్కడ ఇది ఇలా ఉంది. ఇలా ఉన్న దాన్ని వాడు ఏం చేశాడు, ఏ కోల్డ్ ఈజ్ ఎ ప్లేస్ సైబేరియా అని రాశాడు. చూడండి ఇక్కడ ఏంటంటే మనకు డిక్షనరీలో వర్డ్స్ ఎలా ఉంటాయండి, ఏబిసిడిఈఎఫ్ అలాగైనా ప్యాటర్న్లో ఉంటాయి కదా. సో ఆ డిక్షనరీలో వర్డ్స్ ఇవ్వకుండా వాడు దీన్ని సెంటెన్స్ రూపంలో ఇచ్చి ఆ సెంటెన్స్ని డిక్షనరీలో వచ్చేటువంటి ఆర్డర్ ప్రకారం వర్డ్స్ని అరేంజ్ చేశాడు వాడు. చూడండి ఫస్ట్ వచ్చేది మనకి ఏంటి, ఇక్కడ మొత్తం 5 ఉన్నాయి, 5 వర్డ్స్ ఉన్నాయి. 5 వర్డ్స్లో ఏ అనేటువంటిది కూడా ఒక వర్డ్ ఇక్కడ. కాబట్టి ఆల్ఫాబెట్ ప్రకారం ఫస్ట్ వచ్చేటువంటిది ఏంటి, ఏ తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో సి కదా, బి ఏం లేదు కాబట్టి సి వస్తుంది. మళ్ళీ సి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటి, సో డి ఏం లేదు, ఈ లేదు, ఎఫ్ లేదు, జీ లేదు, హెచ్ లేదు, ఐతో ఉన్నటువంటి వర్డ్ ఉంది, ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ వచ్చింది. మళ్ళీ ఐ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి, పి కదా. సో పి వచ్చిన తర్వాతే పిక్యూఆర్ఎస్ మళ్ళీ ఎస్ వస్తుంది కాబట్టి ఐ తర్వాత పి తర్వాత ఎస్. సో ఇక్కడ ఆల్ఫాబెట్ ప్రకారం మొదటి అక్షరాన్ని బేస్ చేసుకోవాలి. ప్రతి వర్డ్లో కూడా మొదటి అక్షరాన్ని బేస్ చేసుకుని ఆల్ఫాబెట్ ప్రకారం ఇచ్చాడు. సో ఇది అదే విధంగానే సాటిస్ఫై అయింది. నెక్స్ట్ వాటర్ ఫ్రీజెస్ టు ఐస్ హియర్ అనేటువంటిది గురించి చూద్దాం. మరి దీంతో WFTIH మొదటి టర్మ్స్ ఒకటి తీసుకుంటున్నా. మొదటి టర్మ్స్ ఒకటి తీసుకుంటే మనకు ఫస్ట్ ఏమొస్తుంది, దీంట్లో ఆల్ఫాబెట్ ప్రకారం వెళ్ళినప్పుడు ఎఫ్ఏ కదా, ABCDEF తర్వాత GH వస్తుంది, మళ్ళీ హెచ్ వస్తుంది, హెచ్ తర్వాత మళ్ళీ ఐ వస్తుంది, ఐ తర్వాత ఏంటి మళ్ళీ టీ వస్తుంది, టీ తర్వాత లాస్ట్లో W వస్తుంది. అంటే దీని ప్రకారం వెళ్ళాలి. అంటే ఫ్రీజ్ చూడండి, ఇక్కడ చూడండి, ఫ్రీజ్, ఎఫ్ అంటే ఫ్రీజ్, హెచ్ అంటే హియర్, తర్వాత ఐ అంటే ఐసు, టీ అంటే టూను, తర్వాత W అంటే వాటర్. సో సరిపోయినాయి మనకు వచ్చినటువంటి ఆల్ఫాబెట్ ప్రకారమే అరేంజ్ చేశాడు వాడు, సరిపోయింది కదా. నెక్స్ట్ వాటర్ ఫ్రీజెస్ టు ఐస్ ఇన్ సైబేరియా అనే దాన్ని మనము రాసుకుందాం. సో ఇక్కడ చూడండి WFTI తర్వాత ఐ తర్వాత ఎస్. సో ఇవి ఉన్నాయి. దీన్ని కూడా ఆల్ఫాబెట్ ప్రకారం రాసుకుంటే ఫస్ట్ వర్డ్ ఏమొస్తుందండి, ఎఫ్ వస్తుంది కదా, ABCDEF. ఎఫ్ తర్వాత GHI ఉన్నాయి. ఐలు ఏమున్నాయి ఇక్కడ, 2 ఉన్నాయి. సో 2 ఉన్నాయి. ఏమేమవి, ఒకటి ఐస్ ఉంది, ఒకటి ఇన్ ఉంది. సో మనకి ఫస్ట్ వర్డ్స్ సేమ్ ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి, సెకండ్ వర్డ్కి వెళ్ళాలి. ఫస్ట్ వర్డ్స్ ఏముంటే సెకండ్ వర్డ్కి వెళ్ళాలి. సెకండ్ వర్డ్స్ ఏమున్నాయి, సీను ఎన్ ఉన్నాయి. సిఎన్లో ఫస్ట్ వచ్చేది ఏంటి, సీనే కదా, కాబట్టి సెకండ్ ఏమవుతుంది, ఐస్ అవుతుంది. థర్డ్ ఏమవుతుంది, ఇంకా ఇన్ అవుతుంది. ఇక్కడ ఐ వరకు అయిపోయినాయి. ఐ తర్వాత వచ్చేటువంటిది ఏంటి, ఆల్ఫాబెట్ ప్రకారం ఎస్ వస్తుంది. ఎస్ తర్వాత కదా టీ వచ్చేది కాబట్టి ఎస్, ఎస్ తర్వాత టీ తర్వాత లాస్ట్లో వచ్చేది W. సో ఇది ప్యాటర్న్. ఎఫ్ అంటే ఫ్రీజ్, ఐస్, ఇన్, తర్వాత సైబేరియా. నెక్స్ట్ టీ అంటే మనకు ఇక్కడ టీ అంటే 2, W అంటే వాటర్. మనకు ఏముండాలి ఆప్షన్స్లో, ఫ్రీజెస్ ఉండాలి ఫస్ట్. ఎక్కడుంది, ఇంక ఇదే మనకు డైరెక్ట్ థర్డ్ ఆప్షన్ ఒకటే ఉంది, ఫ్రీజెస్ సరిపోయింది. ఎఫ్ ఫ్రీజెస్, ఐ అంటే ఐసు, తర్వాత ఐ అంటే ఇన్ను, తర్వాత ఎస్ అంటే సైబీరియా, టీ అంటే 2, తర్వాత వాటర్ అంటే W. సరిపోయాయి లేదు ఆల్ఫాబెట్ ప్రకారం. సో ఏంటంటే డిక్షనరీలో వచ్చేటువంటి వర్డ్స్ ప్రకారం అరేంజ్ చేయండి అనేటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ మార్చాడు క్వశ్చన్, ఇలా పెద్ద క్వశ్చన్ ఇచ్చేసి ఇవి కూడా ఆల్ఫాబెట్ ప్రకారమే డైరెక్ట్గా సెంటెన్స్ అరేంజ్ చేయమని చెప్తున్నాడు. సో కాబట్టి ఇయర్ మారే కొద్దీ హార్డ్ అంటే మెంబర్స్ ఫిల్టర్ చేయాలంటే క్వశ్చన్ పేపర్ స్థాయి అనేటువంటిది అప్పుడప్పుడు ఇలా పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి డిక్షనరీలో అరేంజ్ చేసేటువంటిది ఇది అలా అనుకోండి. సో అర్థమైందా. సో క్వశ్చన్ ట్రెండ్ అనేటువంటిది సో కాలం గడిచే కొద్దీ క్వశ్చన్ ట్రెండ్ కూడా మారుతూ ఉంటుంది. సో అర్థమైనటువంటిది ఆల్ఫాబెట్ అంతే, డిక్షనరీలో వచ్చేటువంటి ఆల్ఫాబెట్స్ ప్రకారం మనము ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ని అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 91ది చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ కన్క్లూజన్, మళ్ళీ కూడా స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ అనేటువంటిది ఇక్కడ మనకు తీసుకొని రావడం జరిగింది. సో మనకు క్వశ్చన్ నెంబర్ 91. సో ఇర్రెగ్యులారిటీ ఈజ్ ఏ కాజ్ ఫర్ ఫెయిల్యూర్ ఇన్ ఎగ్జామ్స్ అంటున్నాడు. సో మనకు ఎగ్జామ్స్లో అంటే ఫెయిల్ అవడానికి కారణం ఇర్రెగ్యులారిటీ అనేటువంటిది అంటున్నాడు. సో ఎగ్జామ్లో ఫెయిల్ అవడానికి కారణం ఇర్రెగ్యులారిటీ అనేటువంటిది స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఆర్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్స్ అంటున్నాడు. మరి అందరు రెగ్యులర్ స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారంటే ఎగ్జామ్లో ఇస్తున్నాడు. ఇక్కడ స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ చేసేటప్పుడు నేను చెప్పాను లాస్ట్ వీడియోలోనే, మనకు స్టేట్మెంట్ కన్క్లూజన్స్లో లాస్ట్ వీడియోలోనే వచ్చింది, టాలు అది చెప్పుకున్నాం, వైట్, బిగ్, స్మాల్ అనేటువంటిది. సో ఇక్కడ కూడా ఏమంటే ఓ స్టేట్మెంట్ ఇచ్చేసాడు, ఇర్రెగ్యులారిటీ ఈజ్ అ కాజ్ ఫర్ ఫెయిల్యూర్ ఇన్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్లో ఫెయిల్ అవడానికి ఇర్రెగ్యులారిటీ కారణం అనేది స్టేట్మెంట్. మరి కన్క్లూజన్ ఏంటి, దీనికి రిలేటెడ్గానే ఉండాలి. స్టేట్మెంట్ లేదు ఇస్తే అదే కన్క్లూజన్లో ఉండాలి, అంతేగాని డిఫరెంట్గా ఉన్నట్టయితే అవి అజంప్షన్ అవుతాయి, కాబట్టి సూట్ కావు. మరి ఇక్కడ ఆల్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్ అన్నాడు. మరి ఆల్ రెగ్యులర్ స్టూడెంట్స్ అంటే రెగ్యులర్ స్టూడెంట్స్ గురించి ఎక్కడన్నా కూడా ఇక్కడ మాట్లాడా, రెగ్యులర్ స్టూడెంట్స్ గురించి ఎక్కడన్నా కూడా స్టేట్మెంట్లు ఇచ్చాడా, ఇవ్వలేదు. మళ్ళీ ఇక్కడ కింద కూడా సమ్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్.
సో ఇక్కడ కూడా సమ్ రెగ్యులర్ స్టూడెంట్స్ అంటే రెగ్యులర్ స్టూడెంట్స్ గురించి అసలు స్టేట్మెంట్లో మాట్లాడలేదు. అటువంటిప్పుడు ఈ రెండు కూడా మనకి ఏమవుతాయి, కన్క్లూజన్స్ వాడు ఇచ్చినటువంటిది రెండు కూడా ఫాలో అవ్వు. బోట్ నన్ను ఏదో 1 or 2 ఫాలోస్ అంటే ఏవి కూడా ఫాలో అవ్వవు. రెండు ఫాలో అవ్వాలంటే నేదర్ నార్ అంటే నెగిటివ్ మీనింగ్. 1, 2 ఏవి కూడా ఫాలో అవ్వవు. ఎందుకంటే మనకి రెగ్యులర్ గురించి అసలు మాట్లాడలేదు, ఇర్రెగ్యులారిటీ గురించి మాట్లాడదు, కానీ స్టేట్మెంట్లో రెగ్యులర్ గురించి అసలు మాట్లాడలేదు. కాబట్టి అలాంటి తీసుకోకూడదు మనం స్టేట్మెంట్ కన్క్లూజన్ చేసేటప్పుడు. నెక్స్ట్ చూడండి మళ్ళీ ఆల్ఫాబెట్ వచ్చింది. సో చూడండి ఆల్ఫాబెట్ వచ్చినప్పుడు ఎలా రాసుకోవాలంటే నేను చెప్పాను కదా. సో మనం ఇప్పుడు అదే విధంగానే మనము రాసేసుకుందాం. అలా రాసుకుంటేనే మనకు సాల్వ్ చేయడానికి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి ఏబిసిడీలు రాసేసుకుందాం మళ్ళీ మనం. సో ఎగ్జామ్లో మీరు ఏం చేస్తారంటే మీకు రఫ్ షీట్ అనేటువంటిది ఇస్తారు కదా, ఇచ్చిన వెంటనే సో మీకు లాస్ట్ 1 minute ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందని ముందరగా ఇలా రాసేసుకోండి. ఎందుకంటే 3-4 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసేయచ్చు ఈజీగా, మళ్ళీ టైం వేస్ట్ లేకుండా. ఒకవేళ ఎగ్జామ్ స్టార్ట్ అయినాక రాసుకోవచ్చు, 30 seconds మించి టైం వేస్ట్ అయితే అవ్వదు. సో ఇప్పుడు ABCDFG HHJKLMNOPQRSTUVWXYZ సో రాసేసుకున్నాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ HHJIYLJW ఉన్నాయి. ఇక్కడ HHA ఉందంటే ఇది ఒక ప్యాటర్న్ కాదు, ఎందుకంటే HHA అంటే ఇక్కడ JJ ఉండాలి కదా, మళ్ళీ HH ఉంటే JJ ఉండాలి కదా. అది ఇక్కడ ఇది సపరేట్ ప్యాటర్న్ కాదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వర్డ్ ప్యాటర్న్ అనేది వస్తుంది. సో H ఉంది, H తర్వాత వచ్చేటువంటిది ఏంటి J అని ఇచ్చాడు. అంటే H తర్వాత ఏమి ఇచ్చాడు J ఇచ్చాడు. అంటే మధ్యలో ఏంటి I ఎగరగొట్టాడు, అంటే ఒకటి ఎగరగొట్టేశాడు. H+2 ఇచ్చాడు. తర్వాత J ఉంది, J తర్వాత ఏమి ఇచ్చాడు L, అంటే ఇక్కడ ఒకటి ఎగరగొట్టేసి L ఇచ్చాడు. మళ్ళీ L తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి ప్యాటర్న్ ప్రకారం L తర్వాత ఒకటి ఎగరగొట్టేసి N రావాలి, అంటే అప్పుడు N వస్తుంది, ఫస్ట్ ప్లేస్లో N వస్తుంది. అది ఫస్ట్ లెటర్ సంబంధించి అయిపోయింది. నెక్స్ట్ H చూద్దాం. మళ్ళీ H తర్వాత ఏమి ఇచ్చాడు I ఇచ్చాడు. H తర్వాత ఏంటి I పక్కనే ఉంది కదా, I తర్వాత ఏమి ఇచ్చాడు J ఉంది. సో ఏంటి ఇప్పుడు ఏం చేశాడు ఏమీ మిస్ చేయకుండా H తర్వాత I తర్వాత J ఇచ్చాడు. J తర్వాత ఏమొస్తుంది Kనే కదా వచ్చేది, ఇంకా సెకండ్ లెటర్ K వస్తుంది. నెక్స్ట్ థర్డ్ లెటర్ చూసుకున్నట్టయితే A ఉంది, A తర్వాత Y ఉంది, Y తర్వాత W ఉంది. సో ఇక్కడ చూడండి A ఇక్కడ ఉంది, Y ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏం చేశాడు రివర్స్ ప్యాటర్న్, రివర్స్లో వచ్చాడు. A తర్వాత ఒకటి గ్యాప్ వదిలేసేసి అంటే ఒకటి పెట్టేసేసి Y ఇచ్చాడు. తర్వాత Y తర్వాత ఒకటి మళ్ళీ వదిలేసేసి W ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ V వదిలిపెట్టేసి మనకు ఒకటి పెట్టేసి U రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది NKU అవుతుంది. సో NKU అవుతుంది. ఇక్కడ రివర్స్ వచ్చాడు కాబట్టి ఇలా రాసేసుకుంటే మీకు ఈజీగా క్లారిటీ వచ్చేస్తుంది. వాడి క్వశ్చన్ ఎంత హార్డ్ అనే వినిలే, వాడు ఏ ప్యాటర్న్ ఇచ్చాడనేటువంటిది ఈజీగా మనకు తెలిసిపోతుంది. ఆపోజిట్లో ఇచ్చాడా, రివర్స్ వచ్చాడా, ఎన్ని గ్యాప్స్తో ఇచ్చాడు, ఎన్ని రిమూవ్ చేశాడు, +2నా +3నా -2నా -3నా ఏంటనేటువంటిది అన్నీ తెలిసిపోతుంది. సో NKU అనేది వస్తుంది మనకు. ఆప్షన్ 2లో NKU ఉంది కదా, సో అదే మనకు ఆన్సర్. సో అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. అర్థం కాని వాళ్ళు 1-2 సార్లు బ్యాక్ వెళ్ళైనా చూడండి. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చనే. సో మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఈ యొక్క నెంబర్ ప్యాటర్న్ అనేది అర్థం చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 2, 6, 4, 8, 13, 16, 18, 32 ఇచ్చాడు. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమేమంటే ఇక్కడ ప్యాటర్న్ ఏ విధంగా ఉందంటే మనకు 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32 అలా ఇచ్చాడు. అంటే ఇంటూ 2 మధ్యలో నెంబర్లు అంటే ఆడ్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్, ఈవెన్ ప్లేసెస్ నెంబర్స్కి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆడ్ ప్లేస్లో ఉండే నెంబర్స్ అన్ని కూడా ఏం ఫాలో అవుతున్నాయి ఇంటూ 2 ఫాలో అవుతున్నాయి. 2 × 2 4, 4 × 2 8, 8 × 2 16, 16 × 2 32. ఇప్పుడు మనము ఈవెన్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్స్ చూద్దాం. ఈవెంట్స్లో ఉన్నటువంటి నెంబర్స్ ఏమేమి ఉన్నాయి 6, 9, 13, 18, ఇంకా ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మనము ఈ ప్యాటర్న్ అయితే మనమైతే ఇప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ప్యాటర్న్ ప్రకారం మనకు ఏం ఆన్సర్ వస్తుంది అనేది మనము చూద్దాం. సో ఇప్పుడు 6 ఉంది, తర్వాత 9 ఉంది, తర్వాత 13 ఉంది, 18 ఉంది. ఇక్కడ చూసుకుంటే 6కు 9కి ఏంటంటే డిఫరెన్స్, 6కి ఏం కూడితే 9 వస్తుంది, 6 + 3 9. మరి 9 13కి ఏం రావాలి అంటే 9 + 4 13. తర్వాత ఇక్కడ 18 అంటే +5, 13 + 5 ఎంత అండి 18 కదా. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో సెకండ్ నెంబర్ రావడానికి +3 చేశాడు, మళ్ళీ సెకండ్ నెంబర్ నుంచి థర్డ్ నెంబర్ రావడానికి +4 చేశాడు, థర్డ్ నెంబర్ నుంచి ఫోర్త్ నెంబర్ రావడానికి +5 చేశాడు. అంటే ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్తున్నాడు కూడేదంతా. ఇప్పుడు 3 4 5 వచ్చిందంటే నెక్స్ట్ ఏం కూడాలి ఇక్కడ ఉన్నటువంటి ఫోర్త్ నెంబర్కి 6 కూడాలి కదా, అంతే కదా. 18 ఒక 6 ఎంతండి 24. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది 24. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 24. సో ఒకటేమో ఇంటూ 2 ప్యాటర్న్ ఫాలో అయ్యాడు, మనకు దాంతో అవసరం లేదు అసలు, మనం చూడాల్సింది ఈ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ల ప్రకారం వెళ్తే +3 నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఒక్కొక్క నెంబర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు ప్రతి దానికి కూడా. నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ అండి, సో ఇదైతే కొద్దిగా హార్డే. ఇది కూడా నాకు ఒక 3 minutes దాకా టైం తీసేసుకుంది. ఎందుకంటే ఇది ఇలాంటి టేబుల్స్ అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం. అంటే ఇలాంటి బాక్సులు ఇచ్చినప్పుడు ప్యాటర్న్ అర్థం చేసుకోవడం కొద్దిగా డిఫికల్టీగానే ఉంటుంది. చూడండి, మనకు 8 448 4 ఇచ్చేసాడు. సో దీనికి వచ్చేసి మనకు ప్యాటర్న్ ఏంటంటే చూసుకున్నట్టయితే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో మరి ఇక్కడ 8 స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి? 64 వస్తుంది. 4 స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి? మనకు 16 వస్తుంది. ఈ రెండు చూడండి, మరి మనకి స్క్వేర్ చేస్తుంటే మనకి 3 digit నెంబర్స్ అయితే రావట్లేదు కదా. ఇప్పుడు మనం క్యూబ్ ట్రై చేద్దాం. క్యూబ్తో చేస్తే మనకు 3 digits వస్తాయి కదా. 8 cube 4 cube ట్రై చేద్దాం. 8 cube ఎంత అండి? 512 కదా. 8 cube 512. 8 into 8 64 into 8 ఏమవుతుంది? 8 4 32, 8 6 48, 3 51, 512 కదా. 4 cube ఎంత అవుతుందండి? 64 కదా. మరి వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. 5 12 64 డిఫరెన్స్ చూద్దాం. 12లో 4 పోతే 8, సో 10లో 6 పోతే 4, ఇంకా 4 ఉంటుంది. 4 4 8 వచ్చిందా? అంటే 8 cube minus 4 cube ఈ రెండు మైనస్ చేస్తే మధ్యలో నెంబర్ వస్తుంది. ఇలా సేమ్ ఇక్కడ వాడు ఇచ్చిన లాస్ట్లో ఉన్న దాన్ని కూడా సేమ్ ఇలా క్యూబ్ చేస్తే వస్తే ఇది ఆన్సర్. అప్పుడు దీన్ని ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు. సో దీన్ని 9 cube ఎంత అండి? సో 9 cube 739 కదా. 9 cube ఎంత? 729. 6 cube ఎంత అండి? 216. 6 cube ఎంత? 216. సో మీరు క్యూబ్స్ తర్వాత స్క్వేర్స్ బాగా చదువుకోవాలి. సో వీటిని డిఫరెన్స్ చూద్దాం. 9లో 6 పోతే 3, 2లో 1 పోతే 1, 7లో 2 పోతే 5. సో 5 13 వచ్చిందా? కాబట్టి మనకు ఈ ఫస్ట్ నెంబరు అక్కడ లాస్ట్ నెంబర్ క్యూబ్ చేసుకొని వాటి మధ్య డిఫరెన్స్ చేస్తే మధ్యలో నెంబర్ వస్తుంది. సో తర్వాత 7 cube, ఇప్పుడు 7 cube 5 cube చేసుకొని వాటి మధ్య డిఫరెన్స్ చూసుకోవాలి. 7 cube ఎంత అండి? 343. 5 cube ఎంత? 125. వీటి మధ్య డిఫరెన్స్. సో 3లో 5 పోతే 1, 13లో 5 పోతే అండి 8. తర్వాత 3లో 2 పోతే 1, 2లో 1 మళ్ళీ ఇక్కడ ఏముంటుంది? 3 ఉంది. సో 3లో 1 పోతే ఎంత అండి? 2, అంటే 218. సో ఆప్షన్ సి 218 అనేటువంటిది మనకు కరెక్ట్ అయిన సమాధానం. ఫస్ట్ నెంబర్ క్యూబ్ లాస్ట్ నెంబర్ క్యూబ్ మైనస్ చేస్తే మనకు మధ్యలో నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ప్యాటర్న్ ఫాలో అయింది. సో ఇలాంటివి సడన్గా గుర్తు రానప్పుడు మీరు ఏం చేయాలంటే స్కిప్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది ఇలాంటి క్వశ్చన్స్కి. సో కొన్ని ఈజీగా ఉంటాయి ఇలాంటి బాక్సెస్ వచ్చే ప్యాటర్న్, కొన్ని కష్టంగా ఉంటాయి. సో అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి 95వ ప్రశ్నకు వచ్చాం. సో మరి కూడా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారమే మనకు ఇచ్చాడు. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద లెటర్స్. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ కిప్డ్ ఇన్ బిట్వీన్ ద అడ్జసెంట్ లెటర్స్ ఇంక్రీజెస్ బై 1 యాజ్ దేర్ సీక్వెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం వచ్చే విధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వర్డ్స్ అక్షరాలు అవన్నీ కూడా దాని ప్రకారం అరేంజ్ అయ్యాయా లేదంటే మనం చెక్ చేసుకోవాలి. అంటే ఏముండాలి? ప్రతిదీ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉండాలి. అంటే ఏవి కూడా మళ్ళీ ఇది సి ఉంది, దీని తర్వాత మళ్ళీ బి ఉండకూడదు, తర్వాత సి తర్వాత బి వెనకలే ఉండాలి దీని ముందే. అంటే ఆల్ఫాబెట్ ప్రకారమే ఉండాలి ఇక్కడ ఉన్న అక్షరాలన్నీ కూడా. అలా అరేంజ్ చేసిన విధంగా ఉన్నాయా లేదా చూద్దాం. ఫస్ట్ సి ఉంది, సి తర్వాత పి ఉంది, పి తర్వాత ఏంటి? టీ ఉంది. సో మనకు సి తర్వాతనే కదా పి వచ్చేది, పి తర్వాతనే టీ వస్తుంది. కానీ ఓ మాత్రం టీ కంటే ముందుగానే వస్తుంది కదా ఓ అనేటువంటిది. కాబట్టి ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఫాలో అవ్వట్లేదు. సో కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ వచ్చేసి హెచ్ ఉంది. ఇప్పుడు చూడండి, హెచ్ అయిపోయింది, హెచ్ తర్వాత జే వస్తుంది. మళ్ళీ ఏంటి? మళ్ళీ హెచ్ ఇచ్చాడు. హెచ్ అనేటువంటిది ఎప్పుడు కూడా జే కంటే ముందే ఉండాలి. కాబట్టి ఇది కూడా ప్యాటర్న్ అనేటువంటిది మనకు ఫాలో అయితే అవ్వదు. నెక్స్ట్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఉంది. మనకి హెచ్ ముందు సి ముందు అంటే సి ముందు రావాలి. కాబట్టి సి తర్వాత హెచ్ రావాలి. కానీ వాడు ఫస్ట్ హెచ్ ఇచ్చాడు తర్వాత సి ఇచ్చాడు, అంటే ఇది కూడా ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వట్లేదు, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫాలో అవ్వట్లేదు. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఐ ఉంది. ఐ తర్వాత ఏమొస్తుంది? కేనే కదా. మధ్యలో ఎన్ ఆర్డబ్ల్యూ ఏది రాదు కదా. సో ఐజేకే వస్తుంది. తర్వాత ఎల్ఎంఎన్ ఎన్ఏ కదా వచ్చేది నెక్స్ట్. తర్వాత ఎంఎన్ ఓపిక్యూ ఆర్ఏ కదా నెక్స్ట్ వచ్చేది. తర్వాత ఆర్ తర్వాతనే కదా లాస్ట్లోనే డబ్ల్యూ వచ్చేది. అంటే ఇది ఆల్ఫాబెట్లో ఇంక్రీజింగ్ ఆర్డర్ ప్రకారమే ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకుంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ప్రకారమే ఉన్నాయి ఎక్కడ కూడా. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ అంటే ముందు నెంబర్లు అంటే వాడికి ముందు వచ్చేటువంటి ఆల్ఫాబెట్లు నెక్స్ట్ అయితే రాలేదు, ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ IKNRW అనేటువంటిది. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, సో ఇది కూడా మనం ఏం చేయాలి? ఇది కూడా మనము ABCDలు అనేటువంటిది రాసుకుంటేనే మనకు వస్తుంది. సో నేను ముందు చెప్పిన విధంగానే ఆపోజిట్ కానీ మనకు +1 కానీ +2 ప్యాటర్న్ కానీ ఏదో ఒకటి ఫాలో అయి ఉంటాయి. సో 4 లెటర్స్ ఇచ్చాడు. సో అయితే 3 అయితే ఒకే విధంగా ఉన్నాయి, ఒకటి మాత్రం డిఫరెంట్ ఉంది. సో అవి కనుక్కోవాలంటే మనకు డైరెక్ట్ మనం ఏం చేయాలి? ఖచ్చితంగా కూడా ABCDలు అయితే రాసుకోవాలి. సో ABCDEFGHIJKLMNOP
కేఎల్ఎం. చూడండి ఆల్మోస్ట్ నేను 4 నుంచి 5 ప్రశ్నలు వచ్చాయి ఇదే ప్యాటర్న్ మీదే ఈ రాసుకొని. కాబట్టి మీరు ఒక్కసారి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చిన రఫ్ షీట్లు రాసేసుకుంటే సరిపోతుంది. మీరు మళ్ళీ అనవసరంగా ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, రివర్స్లో వెళ్తే ఏ 26, బి 25, సి 23. సో అలా ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా పేపర్ ఉంటుంది, పెన్ ఉంటుంది, 10 సెకండ్లో రాసేసుకుంటే కన్ఫ్యూజ్ ఉండదు. సో మీకు చాలా వరకు కొన్ని కోచింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఇలా గుర్తుపెట్టేసుకొని డైరెక్ట్గా అని చెప్తుంటారు. సో అంత అవసరం లేదు, అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాని బదులు మన మైండ్కి గుర్తుపెట్టుకునే బదులు ఏమన్నా కొత్త విషయాలు గుర్తుపెట్టుకునే మేలు. ఆ స్పేస్లో ఇవి అనవసరం గుర్తుపెట్టుకునే బదులు ఏ అంటే 26 అలా లేకుండా ఎంఎన్ఓ పిక్యూ ఆర్ఎస్టీ యువి డబ్ల్యూఎక్స్వైజెడ్. సో అంతే. సో డబ్ల్యూఎక్స్ అండి, ఎక్స్వైజెడ్. సో ఇప్పుడు చూద్దాం. ఎంఎల్ఎన్ఓ ఉంది చూడండి, ఎంఎల్ఎన్ఓ. సో ఎమ్ముకు ముందు లెటరు, తర్వాత ఎమ్ముకు ఎంఎల్ఎన్ఓ. ఇక్కడ చూసుకుంటే ఎంఎల్ఎన్ఓ అంటే రివర్స్ ప్యాటర్న్లో వెళ్తున్నాయి. ఎమ్ముకు ముందు లెటర్ ఎల్, తర్వాత అంటే ఇదొక సెట్ అనుకోండి. ఎందుకంటే ఈ 13 ఒక సెట్, ఈ 13 ఒక సెట్ అనుకుంటే ఎంఎల్ తర్వాత ఎన్ఓ. సో ఇది ఒక ప్యాటర్న్. తర్వాత కేజేపీక్యూ చూడండి, కేజేపీక్యూ అంటే ఇక్కడ చూడొచ్చు ఎమ్కు ఆపోజిట్ ఉండేది ఎన్, ఎల్కి ఆపోజిట్ ఉండేది ఓ. ఈ రెండింటికి ఆపోజిటే కదా వచ్చినది. ఇక్కడ సేమ్ కేజేను పీక్యూ. సరిపోయిందా? ఇది కూడా సరిపోయిందా? సేమ్ ప్యాటర్న్లో ఉందా దీనిలాగానే. తర్వాత ఐహెచ్ఆర్ఎస్ చూడండి, ఐహెచ్ ఈ రెండును ఆర్ఎస్. సో ఐహెచ్ఆర్ఎస్ ఇవి కూడా సరిపోయాయి, సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి. తర్వాత జీటీఎఫ్ఈ చూడండి, జీటీఎఫ్ఈ ఇలా ఇచ్చాడు. మనకి యాక్చువల్గా ఎలా ఉండాలి? ఈ జీటీ ఇక్కడ ఇలా ఉండాలి, జిఎఫ్ టీవీ ఇలా ఉండాలి, జిఎఫ్ టీవీ ఉండాలి. కానీ వాడు ఏమి ఇచ్చాడు? జీటీఎఫ్ఈ ఇలా ఇచ్చాడు. మనకు అవన్నీ కూడా ఇలా వచ్చాయి, అన్నీ హార్జెంటల్గా వచ్చాయి ఇవన్నీ కూడా. ఇది మాత్రం వర్టికల్లో ఇచ్చాడు వాడు. కాబట్టి ఈ సెట్ అనేటువంటిది తప్పు అవుతుంది. సో డిఫరెంట్గా ఉంటుంది ఇదే తప్పు. అందుకే మనం ఎప్పుడైనా సరే ఎం వరకు రాసుకొని ఎం నుంచి ఎన్ రివర్స్ రాసుకుంటే ఎంత హార్డ్ ఇచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఈ యొక్క ఆల్ఫాబెట్ ప్రకారం. సో ఆల్ఫాబెట్స్ మీద, సో మనకి దీని మీద ఇది 5వ ప్రశ్న అనుకుంటా. సేమ్ ఈ యొక్క ఆల్ఫాబెట్స్ ఇలా రాసుకొని చేస్తున్నది మనము. సో అన్ని అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం అయితే. సో వెన్ డయాగ్రామ్ అండి. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ రిప్రజెంట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టెస్ట్ క్రికెట్, ఐపీఎల్ అండ్ T20. సో మనకు ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ అంటే సాల్వ్ చేయాలి. సో ఇవి కూడా మీ యొక్క అర్థం చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ క్రికెట్ గురించి ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? టెస్ట్ క్రికెట్ గురించి ఇచ్చాడు, ఐపీఎల్ గురించి ఇచ్చాడు, T20 గురించి ఇచ్చాడు. సో ఇప్పుడు టెస్ట్ క్రికెట్ అనేటువంటి ఇది టెస్ట్ క్రికెట్. తర్వాత టెస్ట్ క్రికెట్ ఏంటి? అన్లిమిటెడ్ ఓవర్స్తో ఆడుతూ ఉంటారు. మరి T20 అంటే ఏంటి? 20 ఓవర్స్తో ఆడుతుంటారు. మరి ఐపీఎల్ అనేటువంటిది ఏంటి? T20 కిందనే కదా. ఐపీఎల్ కూడా T20 లాంటిదే. ఎందుకంటే ఐపీఎల్ కూడా 20 ఓవర్స్ T20 ఫార్మాట్లో ఉంది ఐపీఎల్ ఆడేది. మనకి టెస్ట్ క్రికెట్ అనేటువంటిది ఒక ఫార్మాట్, T20 అనేటువంటిది ఒక ఫార్మాట్. క్రికెట్లో ఏముంటాయి? ఓడిఐ ఉంటుంది, టెస్ట్ ఉంటుంది, T20 ఉంటుంది, అంతే కదా. ఇవన్నీ కూడా క్రికెట్ ఫార్మాట్స్. ఓడిఐ అంటే 50 ఓవర్స్ ఆడుతారు, టెస్ట్ క్రికెట్ అంటే అన్లిమిటెడ్ ఓవర్స్ ఉంటాయి మనకి ఇక్కడ. తర్వాత T20 అంటే 20 ఓవర్స్ ఉంటాయి. మరి టెస్ట్ క్రికెట్ T20 అనేటువంటిది క్రికెట్ ఫార్మాట్స్. ఐపీఎల్ అనేటువంటిది ఏంటి? T20 ఫార్మాట్లో అనేటువంటి ఒక ఎడిషన్, ఒక లీగ్ అనుకోవచ్చు. సో ఐపీఎల్. కాబట్టి ఇలా వస్తుంది మన బొమ్మ, ఇలా వస్తుంది. సో ఇలా అయినా రావచ్చు, లేదంటే ఫస్ట్ T20 ఇది టెస్ట్ క్రికెట్ ఇలా అయినా రావచ్చు. ఇలా ఉండేటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందంటే మనం చూసుకుందాం. సో ఇలా ఉన్నటువంటిది. సో డైరెక్ట్ ఎగ్జామ్ స్క్రీన్ ఓపెన్ చేస్తాను. సో ఏలో లేదు అలా ఆప్షన్, బీలోనూ లేదు, సిలోనూ లేదు, డీలో ఉందా లేదా చూడండి. సో డీలో ఉందా లేదా చూడండి. సో ఇది డి ఆప్షను. డీలో అలాగే ఉంది కదా. సో 2 సర్కిళ్ళు, ఒకదాని లోపల ఒకటి సపరేట్ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా సేమ్ డి ఆప్షన్లో ఒక సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ ఒకటి. కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. నెక్స్ట్ చూద్దాం. సో దీని గురించి ఆల్రెడీ మనము చెప్పుకున్నాం. ఆల్రెడీ ఇలాంటి వెన్ డయాగ్రామ్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలన్నటువంటిది మన క్వశ్చన్ అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది ఇక్కడంతా కూడా. సో ఒకసారి జూమ్ చేసుకుంటే ఇమేజ్ని, వాడు ఏమంటున్నాడు? హౌ మెనీ క్యాట్స్ ఆర్ బోత్ పేపర్స్ అండ్ బుక్స్. కింది వాటిలో ఎన్ని క్యాట్లు, అంటే క్యాట్లు చూసుకోవాలి. క్యాటు, పేపరు, బుక్స్. మనకు ఉండేది 3 ఉన్నాయి, క్యాటు, పేపర్, బుక్స్. అంటే కింది వాటిలో ఎన్ని క్యాట్లు, పేపరు మరియు బుక్స్ 2 అవుతున్నాయి అంటున్నాడు. అంటే ఈ 3 ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయి ఉంటాయో అదే మనకు ఆన్సర్ అవుతుంది. క్యాట్స్ అంటే ఏమి? ఇది క్యాట్స్ అంటే ఈ రెక్టాంగిల్ అంతా కూడా క్యాట్సే. తర్వాత వాడు ఏమంటున్నాడు? పేపర్, బుక్స్. పేపర్ అంటే ఏంటి? పేపర్ అంటే ఈ రెక్టాంగిల్, ఈ భాగం. తర్వాత బుక్స్ అంటే ఏంటి? ఈ భాగం, ఈ దూరంతో తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఆన్సర్లు అయిపోతాయి. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మనకు ఆన్సర్లు అనేటువంటిది ఉంటాయి.
సో కింది వాటిలో ఏంటి క్యాట్స్ అవ్వాలి, తర్వాత అవి ఏమవ్వాలి, పేపర్ అవ్వాలి, బుక్స్ అవ్వాలి. అంటే మనకి ఏంటి ఇక్కడ చూడండి, ఇక్కడ రెక్టాంగిల్ కవర్ అవుతుంది, ఇక్కడ సర్కిల్ కవర్ అవుతుంది, తర్వాత ఇది కవర్ అవుతుంది. ఒక సైడ్ ఏమో రెక్టాంగిల్ కవర్ అవుతుంది, ఒక సైడ్ ఏమో ఇక్కడ ఉన్నటువంటి ఒక సైడ్ ఏమో ట్రయాంగిల్ కవర్ అవుతుంది, ఒక సైడ్ రెక్టాంగిల్ కవర్ అవుతుంది, ఒక సైడ్ ఏమో సర్కిల్ కవర్ అవుతుంది. అంటే ఎన్ని ఉన్నాయి అంటే క్యాట్స్ అనేటువంటిది పేపర్ మరియు బుక్స్ అనేటువంటి ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి 3. సో ఇది మనకు ఆన్సర్. సో వెన్ డయాగ్రామ్ అనేటువంటిది మీరు డయాగ్రామ్ని బట్టి ఆన్సర్ ఉంటుంది, డయాగ్రామ్లోనే ఆన్సర్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 1లో ఉన్నటువంటి 3 అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అయిన సమాధానం. సో ఇలా సాల్వ్ చేయాలి వెన్ డయాగ్రామ్ సంబంధించి. సో అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ చూద్దాం. సో ఇది అరేంజ్మెంట్ సంబంధించి. సో ఒక రోలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేటువంటిది మనకు అనుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ప్రశ్నలో. సో చూడండి, ఇది కూడా మనం సాల్వ్ చేద్దాం. ద స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ రో. ఒక రోలో నిలబడ్డారనమాట స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఒక క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా రోలో నిలబడ్డారు. మరి మనోజ్ ఇస్ 10th ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద రో. ఇక్కడ రో స్టార్టింగ్ ఇది అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ 10th ప్లేస్లో ఎవరున్నారంట, 10th ప్లేస్లో ఎవరున్నారు, మనోజ్ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి అనూప్ ఈస్ 35th ఫ్రమ్ ద ఎండ్. సో ఇక్కడ ఎండ్లో రోల్ ఎంతమంది తెలుసు, అదే రోల్లోనే ఎండ్ నుంచి వస్తే మనోజ్ ఇక్కడ అనూప్ ఎన్నో ప్లేస్లో ఉన్నాడు, 35వ ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ 10th పొజిషన్లో మనోజ్, ఇక్కడ అనూప్ వచ్చేసి మనకి ఎన్నో ప్లేస్లో ఉన్నాడు, 35వ ప్లేస్లో ఉన్నాడు. మరి సోను ఈజ్ 10 places హెడ్ ఆఫ్ అనూప్. ఈ అనూప్ కంటే 10 ప్లేసుల ముందు ఎవరున్నారంట, 10 ప్లేసుల ముందు ఎవరున్నారు, మనకు సోను ఉన్నాడు. అంటే 10 ప్లేసుల ముందు ఉంటే 45వ ప్లేస్లో ఎవరున్నట్టు, సోను ఉన్నట్టు, అంతే కదా. 45వ ప్లేస్లో సోను ఉన్నట్టు, 10 ప్లేస్ల ముందంటే 45th ప్లేస్లో సోను ఉన్నట్టు. తర్వాత 15 స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ బిట్వీన్ మనోజ్ అండ్ సోను. ఇక్కడ మనోజ్ ఉన్నాడు, మనోజ్ సోను మధ్యలో ఎంతమంది ఉన్నారు, మళ్ళీ 15 మంది విద్యార్థులు ఉన్నారంటున్నారు. అంటే అప్పుడు మొత్తం విద్యార్థులు ఎంతమంది అవుతారు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతమంది, 10th ప్లేస్ అంటే మనోజ్ దగ్గరికి 10 మంది ఉన్నారు. తర్వాత మనోజ్ నుంచి సోను దగ్గరికి ఎంతమంది ఉన్నారు, 15 మంది ఉన్నారు. సో మనోజ్ నుంచి సోను దగ్గరికి ఎంతమంది ఉన్నారు, 15 మంది ఉన్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి చివరి ఎండింగ్ వరకు ఎంతమంది ఉన్నారు, 45 మందే కదా, ఇంకా 35 అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ 10 కలిపిపోయినా 45 ప్లేస్ రాస్తున్నాం కాబట్టి ఈ 45 నుంచి చివరి వరకు. సో ఇక్కడ నుంచి చివరి వరకు ఎంతమంది ఉన్నారంటే 45 మంది ఉన్నారు. 45 మంది టోటల్ ఎంత అవుతారు, 45 + 15 ఎంత అండి, 61 10 70. టోటల్ ఎంతమంది ఉన్నట్టు రోలో, 70 మంది ఉన్నట్టు రోలో. సో అర్థమైందా, 70 మంది ఉన్నారు రోలో. సో ఇలా మనము ఇక్కడ రో సంబంధించిన ప్రాబ్లమ్స్ లెఫ్ట్ రైట్ మిడిల్లో ఫస్ట్ నుంచి ఇది ర్యాంక్ అయితే లాస్ట్ నుంచి ఎంత ర్యాంక్ అవుతుంది, టోటల్ ఎంతమంది ఉన్నారు, ఇలాంటి మోడల్స్ వస్తాయి. సో ఆ మోడల్స్ చూసుకోండి. ఇంకా చివరిదండి మా టోటల్ మార్క్ టెస్ట్ గాను చివరి ప్రశ్న అయితే ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం. సో 100వ ప్రశ్న. సో ఇది కూడా చూడండి, చాలా సింపుల్ ప్రశ్న ఇది కూడా. మరి దీన్ని ఎలా రాసుకుందామంటే, యాపిల్స్ కాస్ట్ మోర్ దెన్ ఆరెంజెస్. యాపిల్స్ అనేటువంటిది కాస్ట్ ఏంటంటే ఆరెంజెస్ కంటే ఎక్కువ రేట్ అంటున్నాడు. యాపిల్స్ కాస్ట్ మోర్ దెన్ ఆరెంజెస్ అంటే ఆరెంజెస్ కంటే యాపిల్స్ ఎక్కువ రేట్ అంటే గ్రేటర్ దెన్ రాసుకున్నాడు సింబల్. ఎందుకంటే గ్రేటర్ దెన్ అంటే ఏంటి, పెద్ద అనే కదా రిప్రజెంట్ చేసేది, పెద్ద అన్న కూడా కాస్ట్ ఎక్కువ అన్న ఒకటే కదా. సో యాపిల్స్ గ్రేటర్ దెన్ ఆరెంజెస్ అంటే యాపిల్స్ అనేటువంటిది ఆరెంజెస్ కంటే రేట్ ఎక్కువ, అంతే కదా. ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చింది కదా, యాపిల్స్ కాస్ట్ మోర్ దెన్ ఆరెంజెస్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, యాపిల్ కాస్ట్ లెస్ దెన్ ఆరెంజెస్. సో లెస్ దెన్ మ్యాంగోస్. యాపిల్ కాస్ట్ లెస్ దెన్ మ్యాంగోస్ అంటే యాపిల్స్ అనేటువంటిది మ్యాంగోస్ కంటే తక్కువ రేటు అంటే అంటే అప్పుడు ఏంటి, మ్యాంగోస్ ఎక్కువ రేట్ అని అర్థం. యాపిల్స్ కాస్ట్ లెస్ దెన్ మ్యాంగోస్ అంటే మ్యాంగోస్ కంటే యాపిల్స్ అనేటువంటిది తక్కువ రేటు. అంటే మనకు మ్యాంగోస్ అనేటువంటిది ఇక్కడ రేట్ ఎక్కువ, యాపిల్స్తో పోల్చుకుంటే మ్యాంగోస్ రేట్ ఎక్కువ, ఆరెంజ్తో పోల్చుకుంటే యాపిల్స్ రేట్ ఎక్కువ. అర్థమైందా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం. మ్యాంగోస్ కాస్ట్ మోర్ దెన్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. మ్యాంగోస్ అనేటువంటిది ఏమిటి, యాపిల్స్ ఆరెంజెస్ కంటే కాస్ట్ ఎక్కువ ఉన్నాయంట. మ్యాంగోస్ కాస్ట్ యాపిల్స్ అండ్ మ్యాంగోస్ కాస్ట్ మోర్ దెన్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. యాపిల్స్ ఆరెంజెస్ కంటే మ్యాంగోస్ రేట్ ఎక్కువ అంటున్నాడు. మరి ఇక్కడ స్టేట్మెంట్ 1 తర్వాత స్టేట్మెంట్ 2తో పోల్చుకుంటే స్టేట్మెంట్ 3 అనేటువంటిది కరెక్టా రాంగా అనేటువంటిది అడుగుతున్నాడు. ఈ ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, దెన్ ఫైండ్ ద థర్డ్ ఈజ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ ఓ అంటే ఇక్కడ యాపిల్స్ గ్రేటర్ దెన్ ఆరెంజ్, యాపిల్స్ లెస్ దెన్ మ్యాంగోస్ అనేటువంటిది ఇక్కడ ఉంది. అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు యాపిల్స్ కంటే మ్యాంగోస్ ఎక్కువ రేట్ కదా. సో దాన్ని ఏం రాసుకోవచ్చు, మ్యాంగోస్ ఫస్ట్ రాసుకోవచ్చు, మ్యాంగోస్ గ్రేటర్ దెన్ యాపిల్స్ గ్రేటర్ దెన్ ఆరెంజెస్ రాసుకోవచ్చు. ఈ మూడింటి మధ్య రిలేషను మ్యాంగోస్ గ్రేటర్ దెన్ యాపిల్స్ గ్రేటర్ దెన్ ఆరెంజెస్. అర్థమైందా. ఇప్పుడు మనము ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ ఓ ఉంది ఆల్రెడీ,
సో సేమ్ ఇక్కడ కూడా గ్రేటర్ దెన్ సింబల్ రావాలంటే ఏం చేయాలి, రివర్ట్ చేసేసుకుంటే సరిపోతుంది, ఎం గ్రేటర్ దెన్ ఏ. ఇప్పుడు మీరు మూడింటి మధ్య రిలేషన్ రాయాలంటే ఎం గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ ఓ రాసేసుకుంటే సరిపోతుంది. దీని అర్థం ఏంటి, యాపిల్స్తో పోల్చుకుంటే మ్యాంగోస్ రేట్ ఎక్కువ, ఆరెంజెస్తో పోల్చుకుంటే యాపిల్స్ రేట్ ఎక్కువ. వాడి క్వశ్చన్లో కూడా ఏమి ఇచ్చాడు, యాపిల్స్ ఆరెంజెస్ రెండింటికంటే మ్యాంగోస్ కదా పెద్ద. అప్పుడు ఏమవుతుంది, థర్డ్ స్టేట్మెంట్ అనేటువంటిది ట్రూనే అవుతుంది, వాడు ఇచ్చినటువంటి మూడో స్టేట్మెంట్ ట్రూనే. సో మ్యాంగోసే రేట్ ఎక్కువ యాపిల్స్తో ఆరెంజ్తో పోల్చుకుంటే. సో అర్థమైందా. సో ఇవన్నీ 100 ప్రశ్నలు ఇంత మనం టోటల్ పేపర్ సాల్వ్ చేసేస్తాం. సో మరి ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీకు తీసుకొస్తాం. సో ఇంతవరకు యూట్యూబ్లో ఎక్కడ కూడా మీకు ఈ 100% సాల్వ్ చేసినట్టయితే లేదు ఈ యొక్క వీడియో కూడా. సో ఫస్ట్ టైం మన ఛానల్లో టోటల్ యూట్యూబ్ హిస్టరీలోనే సో ఫస్ట్ టైం మనం ఎన్టీపీసీ పేపర్ అయితే సాల్వ్ చేయడం జరిగింది. సో ఇది అందులో మన తెలుగు వాళ్ళకు భయపడంగా కూడా మనం తెలుగులో చేసాం. సో ఇంగ్లీష్లో హిందీలో కూడా ఎక్కడ కూడా మనకు సాల్వ్ అయితే చేయలేదు. సో ఈ మోడల్స్ ఇన్ని మోడల్స్ ప్రతి క్వశ్చన్ కూడా ఒక్కొక్క మోడల్ డిఫరెంట్ మోడల్ ప్రతి క్వశ్చన్. సో ఇన్ని మోడల్స్ 100 క్వశ్చన్ సాల్వ్ చేసామంటే 100 మోడల్స్ దాకా సాల్వ్ చేసినట్టున్నాం. మరి జీకే చెప్పేటప్పుడు నేను టోటల్ 40 క్వశ్చన్లకు గాను 400 బిట్లు మీకు అందించుంటాను. 40 క్వశ్చన్లకు 400 బిట్స్ ఎక్స్ట్రాగా మీకు కవర్ చేసి ఉంటాను. సో అంత మ్యాటర్ మీకు చెప్పాను జీకే వీడియో చూసినట్టయితే. సో కాబట్టి నేను ఆల్మోస్ట్ ఇక్కడ మీకు ఒక మోడల్ పేపర్లోనే ఎన్నో 100 బిట్లు అయితే సాల్వ్ చేయడం జరిగింది. సో నేను 100 బిట్లు ఉన్నప్పటికీ 100 బిట్ల కంటే ఎక్కువ వాటికే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది జీకేలో. ఇక్కడ కూడా మీకు సేమ్ మోడల్సే వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉండొచ్చు ఎగ్జామ్లో. కాబట్టి మీకు ఇవన్నీ కూడా ఎంత యూజ్ అవుతాయి. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరి వ్యూస్ అయితే పెంచండి. సో ఇంత కష్టపడి చేసా కూడా 100 నుంచి 200 వ్యూస్ మాత్రమే వస్తున్నాయి. సో మీరైతే వ్యూస్ అయితే పెంచండి. సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. మన దగ్గర సెలవు. జై హింద్.